Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. This Sunday, N59 Arithmetic part explanation. As first question, if A borrowed P at X% per annum and B borrowed Q at Y% per annum at simple interest at the same time, then the amount their debts will be equal after. ఒక వ్యక్తి X% వద్ద P, B, Q రూపాయలను Y% చొప్పున సాధారణ వడ్డీకి రుణం తీసుకుంటే అప్పుడు వారి అప్పులు ఎప్పటికీ సమానము అవుతాయి. చూడమ్మా మనకి క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మనకి ఒక పర్సన్ ఏంటమ్మా మనకి P రూపీస్ను X% per annum ప్రకారము అప్పుగా తీసుకున్నాడు. మరొక పర్సన్ ఏంటమ్మా Q రూపీస్ను, అంటే Q వాల్యూ ఎలా ఉంటుందంటే P కంటే మోర్ దెన్ ఇచ్చాడు మనకి ఇక్కడ ఎస్. Q రూపీస్ను Y% per annum ప్రకారం అప్పుగా తీసుకున్నాడు. ఎంత కాలానికి వారి మొత్తంలో సమానముగా ఉంటాయి అన్నాడు. ఎస్, దట్ ఈజ్ మనకు సింపుల్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఫార్ములా ఏంటమ్మా డైరెక్ట్ మనకి సో P ప్లస్ ఏంటమ్మా మనకు PTR/100. సో అమౌంట్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి సో దట్ ఈజ్ అమౌంట్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకేమ్మా. సో ఇప్పుడు మనం రెండింటిని ఏంటమ్మా మనకి ఎంత కాలం తర్వాత వాటికి అమౌంట్స్ ఈక్వల్గా ఉంటాయి అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఒక పర్సన్ Q, ఇంకో పర్సన్ ఏంటమ్మా P. ఇప్పుడు సెకండ్ పర్సన్ Q అన్నారు కదా, పెద్ద తీసుకుంటాం మనం ఇక్కడ. సో ఒక పర్సన్ B ఏంటమ్మా Q రూపీస్, ఏంటమ్మా Q రూపీస్. నెక్స్ట్ అదే ప్రిన్సిపల్ ఏంటమ్మా Q, టైం పీరియడ్ సేమ్ ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా Y% per annum. సో Y% బై ఎంతమ్మా 100. ఇది మనకి అమౌంట్ ఈక్వల్ టు ఏంటమ్మా ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు సెకండ్ ఇంకో పర్సన్ ఏంటమ్మా మనకి P రూపీస్ని X% per annum అన్నాడు కదా. ఎస్, P ఎంతమ్మా మనకు P ఎస్ ఎంతమ్మా మనకి P రూపీస్ X% per annum ఫర్ హౌ మెనీ ఇయర్స్ T ఇయర్స్ బై ఎంతమ్మా మనకి 100. ఇది మనకి ఇప్పుడు మనకి ఈ 100 యువతలకు వస్తే ఏమవుతుందమ్మా మల్టిప్లై, ఇక్కడ ఈ 100 యువతలకు వస్తే ఏమవుతుంది మల్టిప్లై అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 100Q ఎస్ బట్ 100 into P ఎంతమ్మా 100P. యువతలకు వస్తే ఏమవుతుందమ్మా మనకి 100P ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి PXT మైనస్ ఏమవుతుందమ్మా మనకి QYT అవుతుంది. ఇది మనకి ఎస్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కామన్ తీయొచ్చమ్మా మనకి 100 కామన్ తీసుకుంటేనా ఎస్ ఏం రాయొచ్చమ్మా మనకి ఇది Q మైనస్ P దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ T కామన్ తీసుకుంటే ఏమవుతుందమ్మా మనకి PX మైనస్ ఏమవుతుందమ్మా మనకి ఇది QY అవుతుంది. బట్ మనకి ఎంత కాలానికి అంటే టైం కావాలి కదా. ఎస్, టైం ఎలా ఉంటుంది, టైం ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా మనకి 100 మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏంటమ్మా Q మైనస్ P బై ఏమవుతుంది మనకి డినామినేటర్కి వస్తే PX మైనస్ ఏమవుతుందమ్మా QY దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా T. అంటే బట్ ఎంత కాలానికి వారి అమౌంట్ ఈక్వల్గా ఉంటాయంటే T ఈక్వల్ టు ఏంటమ్మా 100 ఆఫ్ Q మైనస్ P PX మైనస్ QY. సో బట్ దట్ ఏదవుతుందమ్మా మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే అమ్మా. నెక్స్ట్ వన్, ఏ హాలో సిలిండర్ ట్యూబ్ 20 centimeters long is made of iron and its external and internal diameters are 8 centimeters and 6 centimeters respectively. The volume of the iron used in making the tube. ఒక బోలా సిలిండర్ను ఇనుముతో తయారు చేశారు. 20 సెంటీమీటర్ల పొడవున్న దాని బాహ్యము మరియు అంతర వ్యాసములు వరుసగా 8 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు. సిలిండర్ తయారీలో ఉపయోగించే ఇనుము ఘనపరిమాణం ఎంత? సో ఇక్కడ ఏంటమ్మా మనకి ఒక బోలా సిలిండర్ అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఒక సిలిండర్ను ఏంటమ్మా మనకి తయారు చేస్తున్నాడు. ఎస్, ఒక సిలిండర్ను మనం తయారు చేస్తున్నాం. ఎస్, బట్ ఇక్కడ సిలిండర్లో ఏంటంటే మనకు సో బాహ్య మరియు అంతర వ్యాసార్థాలు ఇచ్చాడు. మళ్ళీ ఏంటమ్మా లోన మళ్ళీ ఒకటి ఏంటమ్మా మనకి ఇక్కడ ఇదేంటమ్మా హాలో సిలిండర్. ఇది మనకి ఇదేంటమ్మా మనకు హాలో సిలిండర్. ఇదే కదా మనకి. సో ఇదేంటమ్మా హాలో సిలిండర్. ఎస్, బట్ దీని యొక్క అంతర వ్యాసార్థమా మనకి వ్యాసాలు ఇచ్చిందమ్మా. ఎస్, బయటి యొక్క వ్యాసము మొత్తం ఎంతమ్మా మనకి ఇక్కడ ఎస్ ఎంతమ్మా 8. మొత్తము వ్యాసము 8 అయితే ఈ సో ఏంటమ్మా మనకి R1 ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి ఇక్కడ 4. మొత్తం డయామీటర్ మొత్తం ఎంతమ్మా మనకి ఇక్కడ 8. R1 ఈక్వల్ టు ఎంతమ్మా 4. అది ఇక్కడ మనకి ఇన్నర్ డయామీటర్ ఇచ్చాడు. ఈ ఇన్నర్ డయామీటర్ ఎంతమ్మా మనకి ఇక్కడ 6 సెంటీమీటర్స్.
ఓన్లీ R2 ఎంత వస్తుందమ్మా మనకి, R2 ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి ఇక్కడ 3 సెంటీమీటర్స్. అంటే డయామీటర్ ఇచ్చాడమ్మా, డయామీటర్ ఏంటమ్మా మనకి 1, సో దట్ ఈజ్ ఏంటమ్మా 2R ఈక్వల్ టు ఏంటమ్మా 1 డయామీటర్, సో R ఈక్వల్ టు ఏంటమ్మా D/2 ఇది మనకి. సో ఇప్పుడు మనకి ఈ సిలిండర్కి ఉపయోగించి ఇనుము ఘనపరిమాణం అంటే ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలమ్మా మనకి, సో బయటి యొక్క ఏంటమ్మా మనకు అవుటర్ సిలిండర్ యొక్క ఘనపరిమాణము మైనస్ ఇన్నర్ సిలిండర్ యొక్క ఘనపరిమాణం. అవుటర్ సిలిండర్ ఘనపరిమాణం అంటే ఎలా రాయొచ్చమ్మా మనకి 5R1² H. సో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు ఏరియా ఇంటూ హైట్. ఏరియా అంటే ఏంటమ్మా మనకు సర్కిల్, సర్కిల్ ఏరియా ఏంటమ్మా 5R² ఇంటూ H. ఇదేంటమ్మా అవుటర్. అదే ఇన్నర్ యొక్క ఏంటమ్మా మనకి లోన ఉన్న యొక్క సిలిండర్ యొక్క వైశాల్యం ఘనపరిమాణం అంటే అప్పుడు ఏమవుతుందో మనకి మైనస్ ఏమవుతుంది 5R2² H. ఇది మనకి అంటే బయటి యొక్క సిలిండర్ యొక్క ఘనపరిమాణం నుంచి లోపల సిలిండర్ యొక్క ఘనపరిమాణాన్ని తీసేస్తే మనం ఆ ఇనుము ఘనపరిమాణం ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఏం కామన్ తీయొచ్చమ్మా మనకి ఇక్కడ 5H అనేది కామన్ గా ఉంది కదా, అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి R1² మైనస్ ఏంటమ్మా R2² అవుతుంది, R1² మైనస్ R2². బట్ 5 అంటే ఎంతమ్మా వాల్యూ మనకి 22/7. హెచ్ అంటే వాటి యొక్క ఎంత మనకి 20 సెంటీమీటర్, అంటే ఈ హైట్ అనేది ఎంత ఇచ్చాడమ్మా మనకి ఇక్కడ 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఎంతమ్మా మనకి హైట్ అనేది 20 సెంటీమీటర్స్. ఇంకా డైరెక్ట్ రాసుకున్నామా R1² అంటే ఎంతమ్మా మనకి 4² అంటే ఎంతమ్మా 16. R2² అంటే ఎంతమ్మా మనకి 3 అంటే ఎంతమ్మా 16 మైనస్ 9, 16 మైనస్ 9 ఇది మనకి. సో R1² అంటే ఎంతమ్మా 4², R2² అంటే ఎంతమ్మా 3² అంటే 16 మైనస్ 9 అంటే 22/7 ఇంటూ ఎంతమ్మా మనకి 20. 16 మైనస్ 7 అంటే 16 మైనస్ 9 అంటే ఎంతమ్మా 7. 7 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది కదా. 22 ఇంటూ 20 అంటే వాట్ ఇస్ దట్ మనకి 440 ఏంటమ్మా మనకి ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్డ్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ 440 ఏంటమ్మా సెంటీమీటర్స్ క్యూబ్డ్. ఓకేమ్మా. నెక్స్ట్ వన్, ఇఫ్ ద areas of 3 adjacent faces of a rectangular box which meet in a corner are 12 centimeter square, 15 centimeter square, 20 centimeter square respectively, then the volume of the box. Okay ma, దీర్ఘ చతురస్రాకార పెట్టె యొక్క 3 ప్రక్క ముఖాల వైశాల్యాలు వరుసగా 12 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్ అండ్ 20 సెంటీమీటర్ స్క్వేర్. అప్పుడు పెట్టె యొక్క ఘనపరిమాణం ఎంత? అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఒక రెక్టాంగులర్ ఏంటమ్మా మనకి రెక్టాంగులర్ బాక్స్ ఒక క్యూబాయిడ్, దాని ప్రక్క తలాల యొక్క ప్రక్క ముఖాల యొక్క తలాల యొక్క వైశాల్యం ఇస్తున్నాడు. అంటే మనకి రెక్టాంగులర్ అంటే ఏంటమ్మా మనకు రెక్టాంగులర్ ఇది మనకి బట్ ఏంటమ్మా మనకి లెంత్ బ్రెడ్త్ హైట్ ఉంటుంది కదా మనకి ఇది మనకి ఇదేంటమ్మా లెంత్, నెక్స్ట్ ఏంటమ్మా ఇది హైట్, నెక్స్ట్ ఏంటమ్మా ఇది మనకు బ్రెడ్త్. ప్రక్క ముఖ తలాల వైశాల్యాలు అంటే ఇప్పుడు దీని యొక్క వైశాల్యం ఈ ప్రక్కతల వైశాల్యం అంటే ఏంటమ్మా LH. బట్ ఇది ఎల్ తీసుకుంటేనా దీని యొక్క వైశాల్యం అంటే ఏంటమ్మా LB. అప్పుడు ఈ రెండింటి యొక్క వైశాల్యం అంటే లెంత్ బ్రెడ్త్ అంటే ఏమవుతుందమ్మా మనకు లెంత్ బ్రెడ్త్ అంటే ఏమవుతుంది L/B అంటే ప్రక్కతుల వైశాల్యాలు. అంటే ప్రక్క ముక్కతల వైశాల్యాలు అంటే అప్పుడు ఏమేమవుతుందమ్మా ఒకటి LB అవుతుంది, నెక్స్ట్ ఏంటమ్మా BH అవుతుంది, నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా LH. ఇవి వీటి యొక్క వాల్యూస్ ఇస్తున్నాడు మనకి. బట్ మనకు కావాల్సిన ఏంటమ్మా పెట్టె యొక్క ఘనపరిమాణం అడిగాడు. పెట్టె యొక్క ఘనపరిమాణం అంటే ఏంటమ్మా క్యూబాయిడ్ యొక్క ఘనపరిమాణం అంటే ఏంటమ్మా ఏరియా ఇంటూ హైట్. ఏరియా అంటే ఏమవుతుందమ్మా మనకు LB ఇంటూ హైట్ అంటే ఏమవుతుందమ్మా మనకి సో వాల్యూమ్ ఈక్వల్ ఏంటమ్మా మనకు LBH. ఇది కావాలి మనకి. ఇది కావాలంటే చూడమ్మా మనకి వీటన్నిటిని మల్టిప్లై చేస్తాను ఇప్పుడు. ప్రక్క ముఖ తలాల వైశాల్యాలు, ప్రక్క ముఖాల యొక్క వైశాల్యాలు ఎంతమ్మా మనకి 12 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ 15 ఇంటూ నెక్స్ట్ ఎంతమ్మా మనకు 20. సో ఇప్పుడు మనకి వీటన్నిటి మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడమ్మా L/L ఏమవుతుందమ్మా L², B/B ఎంతమ్మా B², H/H ఎంతమ్మా H². అంటే అప్పుడు ఏమవుతుంది LBH హోల్ స్క్వేర్ ఈక్వల్ దట్ ఇస్ ద 15 ఇంటూ 20 ఎంతమ్మా 300. 300 ఇంటూ 12 అంటే ఎంతమ్మా 36. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 3600 అవుతుంది. LBH హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3600 అయితే
దెన్ ఎల్బిహెచ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ రూట్ ఆఫ్ ఏమవుతుంది మనకి ఇక్కడ 3600. రూట్ ఆఫ్ 3600 అంటే రూట్ 36 అంటే ఎంతమా 6. రూట్ లో 2 జీరోస్ అంటే ఏమవుతుంది మా రూట్ కన్వర్ట్ అయితే ఏమవుతుంది 1 0. మనకు కావాల్సిన ఏంటమ్మా ఆ దీర్ఘ చతురస్రాకార యొక్క ఘనపరిమాణం కావాలంటే ఏంటమ్మా ఫార్ములా ఎల్బిహెచ్. ఆ ఎల్బిహెచ్ వాల్యూ ఎంతమా 60 సెంటీమీటర్ క్యూబ్డ్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 60 సెంటీమీటర్ క్యూబ్. ఏ రెక్టాంగులర్ పార్క్ 60 meters long and 40 meters wide has two concrete crossroads running in the middle of the park road, and the rest of the park has been used as a lawn. If the area of the lawn 109 meters square, then the width of the road 60 మీటర్ల పొడవు మరియు 40 మీటర్ల వెడల్పు గల ఒక దీర్ఘ చతురస్రాకార ఉద్యానవనం పార్కు మధ్యలో 2 కాంక్రీట్ రోడ్లు కలవు. మిగిలిన ప్రాంతాన్ని పచ్చిక కోసం ఉపయోగించారు. పచ్చిక వైశాల్యం 2109 మీటర్ స్క్వేర్. అయితే రోడ్డు వెడల్పు ఎంత? సో ఏంటమ్మా మనకి ఇప్పుడు ఏంటమ్మా మనకి ఒక దీర్ఘ చతురస్రాకారం పార్కు మధ్యలో 2 కాంక్రీట్ రోడ్లు కలవు. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకు ఇదొక ఏంటమ్మా మనకు రెక్టాంగులర్. సో ఏంటమ్మా మనకి మధ్యలో 2 కాంక్రీట్ రోడ్లు కలవు. మధ్యలో ఉన్నప్పుడు ఏంటమ్మా మనకి సో బ్రెడ్త్ వైజ్గా నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇక్కడ లెంత్ వైజ్గా ఏమవుతుందమ్మా 2 కాంక్రీట్ రోడ్లు కలవు. ఇవి రోడ్స్ రోడ్లు కలవు. బట్ మిగిలిన ప్రాంతాన్ని పచ్చిక బయలు కోసం ఊహించాడు. ఇవేంటమ్మా రోడ్స్ మనకి బట్ ఇవి మాత్రం ఏంటమ్మా పచ్చిక మైదానం. ఇవల్ల ఏంటమ్మా ఒక గడ్డితో మనకి ఏమవుతున్నాడమ్మా గ్రాచ్ చేస్తున్నాడు. ఇవి ఏంటమ్మా రోడ్స్ మనకి. ఈ మిగిలిన ప్రాంతాన్ని పచ్చిక మైదానంతో పచ్చిక మైదానం కోసం ఉపయోగించారు. ఈ గడ్డి ఈ మిగిలిన ప్రాంతం యొక్క వైశాల్యం ఇస్తాడు. ఎంతమ్మా మనకి 2109. దీని యొక్క లెంత్ ఎంత మనకి ఎంతమ్మా మనకి 60. ఇది లెంత్ ఎంతమ్మా 60. బ్రెడ్త్ ఎంతమ్మా మనకి ఇక్కడ 40 మీటర్స్. ఇది మనకి 40 మీటర్స్. ఇప్పుడు మనకి చూడమ్మా మనకి ఇప్పుడు ఈ రోడ్ యొక్క వైశాల్యం కావాలి. ఓకేమ్మా ఏరియా ఆఫ్ ది రోడ్ కావాలి. ఏరియా ఆఫ్ ది రోడ్ రోడ్ యొక్క వైశాల్యం కావాలంటే ఈ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం నుంచి అంటే ఏరియా ఆఫ్ ది స్క్వేర్ నుంచి ఈ పచ్చిక మైదానం యొక్క వైశాల్యాన్ని ఏం చేయాలి మనం మైనస్ చేయాలి. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటే ఏంటమ్మా L ఇంటూ బి. L ఇంటూ బి అంటే ఎంతమ్మా మనకు 60 ఇంటూ ఎంతమ్మా 40 అంటే అప్పుడు ఎంత వస్తుందో మనకి 2400. ఇది మనకి మొత్తం దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం. బట్ ఈ రోడ్ యొక్క వైశాల్యం కావాలంటే ఈ పచ్చిక మైదానం యొక్క ఖాళీ ప్లేసెస్ యొక్క వైశాల్యం ఇచ్చాడు. ఎంతమ్మా 2109. 2109. దీన్ని మైనస్ చేస్తే 10 మైనస్ అంటే ఎంతమ్మా 9. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 9. 3లో 1 పోతే ఎంతమ్మా మనకి 2. అంటే వాట్ ఇస్ ద రిమైనింగ్ అమ్మా మనకి 291 మీటర్ స్క్వేర్. ఇది మనకి రోడ్ వైశాల్యం. బట్ ఆ రోడ్డు వైశాల్యం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దీని యొక్క ఏంటమ్మా మనకు ఇక్కడ ఏరియా. నెక్స్ట్ ఏంటమ్మా దీని యొక్క ఏరియా. ఈ మిడిల్ ఏరియా యొక్క మిడిల్ అనేది ఏంటమ్మా ఒక సర్క్యులర్ పాత్. దాన్ని కూడా యాడ్ చేయాలి. బట్ ఇప్పుడు దీని ఏరియా అన్నప్పుడు ఏంటమ్మా మనకి బట్ ఇక్కడ ఏంటమ్మా ఈ విడ్త్ అనేది మనకు తెలియదు. విడ్త్ అనేది తెలియదు. బట్ ఏరియా ఆఫ్ ది రోడ్ అంటే లెంత్ వైజ్గా కన్స్ట్రక్ట్ చేస్తున్న దీని యొక్క వైశాల్యం ఏంటమ్మా లెంత్ ఇంటూ విడ్త్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 60 ఇంటూ ఎక్స్ ప్లస్ అదే మనకు బ్రెడ్త్ వైజ్గా కన్స్ట్రక్ట్ చేస్తే ఏరియా ఏంటమ్మా బ్రెడ్త్ ఇంటూ విడ్త్ అంటే 40 ఇంటూ ఎక్స్ 40 ఇంటూ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇది ఏంటమ్మా మనకి మిడిల్లో ఉండేది ఏంటమ్మా స్క్వేర్. దీని యొక్క వైశాల్యం ఇది ఏమవుతుందమ్మా ఎక్స్. ఇది ఏమవుతుందమ్మా ఎక్స్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఏమవుతుందమ్మా ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా ఎక్స్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ది రోడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఎంత వచ్చింది మనకి 291. అంటే ఏంటమ్మా మనకి ఈ మొత్తం దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం నుంచి పచ్చిక మైదానం యొక్క వైశాల్యాన్ని మైనస్ చేస్తే ఎంతమ్మా మనకు 291. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. బట్ దీన్ని సింప్లిఫై చేయాలంటే చూడండి మనం డైరెక్ట్గా సో ఎలా తీసుకోవాలి అంటేనా డైరెక్ట్గా బట్ ఇక్కడ మనకి ఏంటమ్మా మనకి సో ఆప్షన్స్ బేస్ తీసుకోవచ్చు కదా డైరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ ట్రై చేస్తామా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మొత్తం 291 ఉందమ్మా. ఇక్కడ 5 అనేది తీసుకున్నారనుకోండి 5 ఇంటూ 60 అంటే ఎంతమ్మా 300.
మళ్ళీ ఇది ఎంతమో మనకి 40 × 5 = 200, ఉండేదే 391. అంటే మనకి ఆప్షన్లో డైరెక్ట్గా చెక్ చేసుకుంటేనా విడ్త్ అనేది 5 మీటర్స్ కంటే తక్కువ ఉండాలి. అంటే 5 మీటర్స్ కంటే తక్కువ ఉంటే 3 కానీ 2 కానీ అవుతుంది. క్లియర్ అండర్స్టాండింగ్? అంటే ఇప్పుడు 3 ట్రై చేస్తాం. అంటే 60 × ఎంతమో మనకు 3 ప్లస్ ఎంతమో మనకి 40 × ఎంతమో 3, 3 స్క్వేర్ అంటే ఎంతమో 9. దట్ ఈజ్ 3 స్క్వేర్ అంటే ఎంతమా x ఈక్వల్ టు ఎంతమా 3 స్క్వేర్ అంటే 9. అంటే 6 × 3 అంటే ఎంతమో మనకు 180, 40 × 3 ఎంతమో మనకు 120. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 120. ఎస్ ఎంతమ్మా మనకి ఇది 120. సో 180 ప్లస్ 120, 180 ప్లస్ 120 అంటే ఎంత వస్తుందమ్మా మనకి ఇది 300 అవుతుంది. 300 ఎంతమ్మా మనకి ఇది 300 ప్లస్ 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా 9. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 309 అవుతుంది. ఎస్ కానీ మనకి ఎంత వచ్చిందమ్మా అక్కడ 291 వచ్చింది కదా మనకి. ఎస్ 291. ఎస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 291. సో ఏరియా ఆఫ్ ది రోడ్ ఏంటమ్మా మనకు, సో లెంత్ బ్రెడ్త్ వైజ్గా లెంత్ ఇంటూ బ్రెడ్త్. నెక్స్ట్ ఏంటమ్మా 40 × 3 ఎంతమ్మా 120. ఎస్ 2400, 6 4 24, 2000 ఎంతమ్మా మనకి ఇది 109. 2109 అంటే 10 - 9 అంటే ఎంతమ్మా 1. నెక్స్ట్ ఎంతమ్మా ఇక్కడ 9, 3 అంటే ఎంతమ్మా 3లో 1 పోతే ఎంత 2 అవుతుంది మనకి. 291 రావాలి. 291 అంటే 3 మీటర్స్ అవుతుందా మనకి ఇక్కడ. 300 అబోవ్ అంటే 291 లేదు, సారీ ఇక్కడ 291 అంటే ఏంటమ్మా మనకి ఇక్కడ ఈ x అనేది ఏంటమ్మా డబల్ టైం మైనస్ అవుతుంది కాబట్టి ఆ మిడిల్ ఆఫ్ ది వాల్యూని ఏం చేయాలి మనం ఇక్కడ మైనస్ చేయాలమ్మా మనకి ఇక్కడ. ఏంటి మనకి ఇక్కడ మైనస్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు సో లెంత్ వైజ్గా ఏరియా, బ్రెడ్త్ వైజ్గా ఏరియా. ఇది డబల్ టైం ఫాలో అంటే మనకి ఏమవుతుందమ్మా మిక్స్ డబల్ టైం మనకి ఏంటమ్మా కన్స్ట్రక్ట్ చేస్తాం కాబట్టి దీన్ని ఏరియాను మైనస్ చేయాలి. దీనికి ఏరియా ఏంటమ్మా స్క్వేర్. స్క్వేర్ అంటే ఏంటమ్మా ఏ స్క్వేర్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా 9. సో అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది 40 × 3 మైనస్ ఎంతమ్మా 3 స్క్వేర్. అప్పుడు మనకి 291 వస్తుంది లేదో చెక్ చేయండి. 6 × 3 అంటే ఎంతమ్మా 180 ప్లస్ 40 × 3 ఎంతమ్మా 120 అంటే ఎంతమ్మా 300 మైనస్ 9 అంటే ఎంతమ్మా మనకు 291 అవుతుంది. అంటే అప్పుడు x ఈక్వల్ టు అంటే ఆ విడ్త్ అనేది ఎంతమ్మా మనకి ఇక్కడ 3 మీటర్స్. ఇది మనకు డైరెక్ట్గా ఓకేమ్మా. రైస్ 4 circle of equal radius are described about 4 corners of a square so that each touches 2 of the other circles. If each side of the square is 140 centimeters, then the area of the space enclosed between the circumference of the circles. Okay ma, 4 వృత్తాలు ఒక చతురస్రము 4 మూలాలలో ఒకటి మరొకటి సృష్టించే విధంగా గీశారు. చతురస్రం ప్రతి భుజం పొడవు 140 సెంటీమీటర్స్. అయితే వృత్తాల పరిధిల మధ్యలో ఉన్న స్థల వైశాల్యం ఎంత? బట్ ఏంటమ్మా మనకి ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి. 4 సర్కిల్స్ ఏంటమ్మా ప్రతి 2 ఒకదానికి ఒకటి సృష్టించే విధంగా ఏర్పాటు చేశారు. ఓకేమ్మా, 4 వృత్తాలు ఒక చతురస్రం 4 మూలాలు. అంటే ఇప్పుడు ఏంటమ్మా ఇక్కడ చతురస్రం యొక్క 4 మూలాలు ఇది మనకి. బట్ అయితే వృత్తాల మధ్యలో ఉన్న ఖాళీ స్థలం యొక్క వైశాల్యం మధ్యలో అంటే ఏంటమ్మా దీని యొక్క ఏరియా కావాలి. దీని యొక్క ఏరియా కావాలంటే ఏంటమ్మా మనకి ఈ చతురస్రం యొక్క వైశాల్యం నుంచి ఏంటమ్మా ఈ అర్ధవృత్త వైశాల్యాన్ని మైనస్ చేయాలా. ఈ అర్ధవృత్తం అంటే ఏంటమ్మా ఇది ఎంతమ్మా 1/4 ఇదేంటమ్మా 1/3 అంటే ఏంటమ్మా మనకి 1/4 అంటే ఏమవుతుందమ్మా 4 1/4 అంటే ఏమవుతుంది ఒక ఫుల్ సర్కిల్. అంటే అప్పుడు ఏమవుతుంది చతురస్రం యొక్క వైశాల్యం నుంచి ఒక వృత్త వైశాల్యాన్ని మైనస్ చేయాలి. కానీ మనకు ఈ విధంగా వీటి మధ్యలో ఏర్పడే వైశాల్యానికి ఫార్ములా డైరెక్ట్గా మనం డిస్కస్ చేసాం. ఏంటమ్మా 6/7 × r². ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసినాం. ఎస్ బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇచ్చింది ఇక్కడ చతురస్రం యొక్క ప్రతి భుజం పొడవు అన్నాడు. ఈ మొత్తం భుజం పొడవు ఇచ్చాడమ్మా మనకి. భుజం పొడవు ఎంతమ్మా 140. ఇది మొత్తం 140 అయితే ఇది ఎంత ఉంటుందమ్మా 70. ఇది ఎంత ఉంటుందమ్మా మనకు 70నే కదా. ఎస్ అంటే అప్పుడు ప్రతి వృత్తం యొక్క వ్యాసార్థం ఎంతమ్మా 70 మీటర్సే కదా. అంటే అప్పుడు ఏమవుతుంది డైరెక్ట్గా 6/7 ఇంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 70 ఇంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 70. ఎస్ దట్ ఈస్ 7లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 10 టైమ్స్ పోతుంది. ఎస్ 6 × 7 ఎంతమ్మా మనకి 42. నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ 0 అంటే వాట్ ఇస్ దట్ 4200 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 4200 సెంటీమీటర్ స్క్వేర్. The amount of concrete required to build a concrete cylindrical pillar whose base
has a perimeter 8.8 meters and curved surface area 17.6 square meter. ఒక కాంక్రీట్ స్తూపం యొక్క చుట్టుకొలత 8.8 మీటర్స్ మరియు ప్రకతల వైశాల్యము 17.6 చదరపు మీటర్లు కలిగిన కాంక్రీట్ స్తూపాకార స్తంభాన్ని నిర్మించడానికి అవసరమైన కాంక్రీట్ మొత్తము. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి ఒక కాంక్రీట్ స్తూపాకార పిల్లరు, ఇదొక పిల్లర్, దీని మొత్తాన్ని ఏంటమ్మా కాంక్రీట్తో అవసరమైన కాంక్రీట్తో ఫిల్ చేయాలి. బట్ మనకి ఇచ్చింది ఏంటంటే ఈ కాంక్రీట్ స్తూపం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు మనకి. స్తూపం యొక్క చుట్టుకొలత, స్తూపం యొక్క చుట్టుకొలత అంటే ఏంటమ్మా ఫార్ములా మనకి 2πr వాల్యూ ఇస్తున్నాడు. ఎంతమ్మా 2πr ఎంత ఉంది మనకి ఇక్కడ, 2πr ఎంతమ్మా 8.8 ఇది మనకి ఇస్తున్నాడు. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా, రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 into 5 అంటే ఎంతమ్మా 22/7 ఇంటూ ఎంతమ్మా r, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 8.8. 2 into 22 అంటే ఎంతమ్మా 44, 44 ఎన్ని టైమ్స్ అమ్మా 2 టైమ్స్. దెన్ r ఈక్వల్ టు ఎంతమ్మా 7 into 0.2 అంటే 7 2 ఎంతమ్మా 14 అంటే ఎంతమ్మా మనకి 1.4 మీటర్స్ అవుతుంది. ఇది మనకి నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా మనకి వక్రతల వైశాల్యం ఇచ్చాడు. ఈ స్తూపం యొక్క వక్రతల వైశాల్యం, స్తూపం యొక్క వక్రతల వైశాల్యం అంటే ఏంటమ్మా పెరిమీటర్ ఇంటూ హైట్. పెరిమీటర్ అంటే ఏమవుతుందమ్మా మనకి సర్కిల్, సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఏంటమ్మా 2πr ఇంటూ హైట్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటమ్మా మనకి 2πr ఇంటూ హెచ్ ఎంత ఇచ్చాడమ్మా మనకు 17.6 ఇది మనకి. అంటే 2 into 5 మీన్స్ ఎంతమ్మా 22/7. దెన్ ఆర్ అంటే మనం ఫైండ్ అవుట్ చేస్తాం 1.4 ఇంటే ఎంతమ్మా హైట్ కావాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 17.6. 2 into 22 అంటే ఎంతమ్మా 44, 44లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా ఇది 4 టైమ్స్ అంటే ఎంతమ్మా 0.4. అగైన్ 7లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 0.2. దెన్ హెచ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 0.4/0.2. సో బోత్ సైడ్ 1 డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి రిమూవ్ అవుతుంది డైరెక్ట్గా. 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 2 టైమ్స్ పోతుంది. అంటే వీటికి హైట్ ఎంత వచ్చిందమ్మా మనకి ఇక్కడ 2 సెంటీ అంటే ఏంటమ్మా 2 మీటర్స్. బట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా ఈ కాంక్రీట్ స్తూపాకార స్తంభాన్ని నిర్మించడానికి అవసరమైన కాంక్రీట్ మొత్తం. అంటే ఇప్పుడు ఈ స్తూపాకార పిల్లర్ నిర్మించడానికి కాంక్రీట్ కావాలంటే నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలా, దట్ ఈస్ వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలా. స్తూపం యొక్క వాల్యూమ్ అంటే ఘనపరిమాణము ఏంటమ్మా మనకి స్తూపం యొక్క ఘనపరిమాణం 5r² హెచ్ అవుతుంది. 5 అంటే ఎంతమ్మా 22/7 అవుతుంది. r అంటే ఎంతమ్మా మనకి వచ్చింది 1.4 ఇంటే ఎంతమ్మా మనకి 1.4, హెచ్ అంటే ఎంతమ్మా 2 ఇది మనకి. 7లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇదా 2 టైమ్స్ అంటే ఎంతమ్మా 0.2. నెక్స్ట్ ఎంతమ్మా 2 into 2 ఎంతమ్మా 4 అంటే 4 into 22 అంటే ఎంతమ్మా 88 అంటే 8.8 ఇంటే ఎంతమ్మా మనకి 1.4 ఇది మనకి. సో 14 ఎంతమ్మా 112 11 14 ఎంతమ్మా 112 అంటే ఎంతమ్మా మనకి 123 ఇక్కడ 2 డెసిమల్స్ అంటే ఎంతమ్మా 12.32 ఏంటమ్మా మనకు మీటర్ క్యూబ్డ్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 12.32 మీటర్ క్యూబ్డ్ అవుతుంది. ఓకేమ్మా, క్లియర్ అండర్స్టాండింగ్. సో మనం ఈ విధంగా డైరెక్ట్ అప్లై, లేదంటే మనకు లాజిక్ ఏంటమ్మా 5 వాల్యూ ఇంక్లూడ్ అయి ఉంటేనా ఫార్ములాలో అంటే ఏంటమ్మా ఫార్ములా అంటే వాల్యూమ్ 5r². ఆప్షన్ ద్వారా ట్రై చేయాలంటే ఏంటమ్మా 11 మల్టిపుల్ కావాలి. 11 మల్టిపుల్ అంటే ఎలా ట్రై చేస్తాం మనం ఇక్కడ సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ప్లేసెస్ అండ్ ఈవెన్ నెంబర్ ప్లేసెస్. 8 + 2 ఎంతమ్మా 10. అగైన్ 3 + 5 అంటే 10 - 8 అంటే ఎంతమ్మా 2. బట్ ఈ డిఫరెన్స్ ఎంత రావాలా మనకి 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 కావాలి. బట్ అవుతుందా కాదు. ఇది అవుతుందా మనకి 5 + 1 ఎంతమ్మా 6, 6 - 0 అంటే ఎంతమ్మా 6 అవుతుంది. ఇది కూడా అవుతుందా మనకి కాదు. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 9 + 2 ఎంతమ్మా మనకు 11, 7 + 5 ఎంతమ్మా మనకు 7 + 5 ఎంతమ్మా మనకి దట్ ఈజ్ 11 - 12 అంటే అప్పుడు ఎంత వస్తుందో ఇది కూడా 1 అవుతుంది. బట్ అవుతుందా మనకి కాదు. లేకుంటే ఇది కూడా ట్రై చేయండి. 1 + 3 ఎంతమ్మా 4, 2 + 2 ఎంతమ్మా 4, 4 - 4 అంటే అప్పుడు ఏమవుతుందో 0 అవుతుంది. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఫార్ములాలో 5 వాల్యూ ఇంక్లూడ్ అయింటేనా డైరెక్ట్గా ఆప్షన్ వెరిఫై చేయాలంటే 11 మల్టిపుల్ ట్రై చేయొచ్చు. బట్ ఒకటే ఉంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేకుంటే ఎలా తీసుకోవాలో మనకి ఇక్కడ. ఓకేమ్మా. ఏ హెమిస్పియర్ బౌల్ ఆఫ్ ఇంటర్నల్ రేడియస్ 9 centimeters contain a liquid. This liquid is to be filled into the small cylindrical bottles of diameter 3 centimeters and height 4 centimeters. Then the number of bottles necessary to empty the bowl. ఒక అర్ధగోళాకార పాత్ర వ్యాసార్థం 9 సెంటీమీటర్లు నీరు కలదు. ఈ నీటిని స్తూపాకార గిన్నెలలో నింపుతున్నారు. బాటిల్ వ్యాసము 3 సెంటీమీటర్లు మరియు ఎత్తు
వ్యాసము 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్ల ఎత్తు అయితే పాత్రను ఖాళీ చేయటానికి బాటిల్ అవసరం, ఎన్ని బాటిల్స్ అవసరము? ఏంటమ్మా మనకి ఒక అర్ధ స్తూపాకారం, ఏంటమ్మా అర్ధగోళ స్తూపాకారం, దీంట్లో వాటర్ ఉందమ్మా, ఎస్ వాటర్. దీన్ని దేంట్లోకి ఫిల్ చేయాలంటున్నాడు? వాటర్ ఒక ఏంటమ్మా మనకి సిలిండ్రికల్, ఏంటమ్మా సిలిండర్ బాటిల్స్ లోకి ఫిల్ చేయాలి అంటున్నాడు. బట్ సిలిండర్లకు బాటిల్ ఫిల్ చేయాలంటే సో ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఏరియా కాదు, మనకి వాల్యూమ్ ఆఫ్, ఏంటమ్మా మనకి వాల్యూమ్ ఆఫ్, ఏంటమ్మా మనకు సో హెమిస్పియర్ అర్ధగోళం, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఈక్వల్ టు అర్ధగోళం యొక్క ఘనపరిమాణము ఈక్వల్ టు ఎస్ దట్ ఈజ్ ఏంటమ్మా మనకి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, ఎస్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇంటూ ఎన్, అంటే ఆ అర్ధగోళాకారం యొక్క ఘనపరిమాణము దట్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ ది హౌ మెనీ సిలిండర్స్, ఎన్ని స్తూపాల యొక్క ఘనపరిమాణానికి సమానం అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి దీంట్లో ఉన్న లిక్విడ్ అన్నిటిని ఒక సిలిండర్లోకి ఫిల్ చేస్తుందా, ఒక స్తూపాకార పాత్రలోకి ఫిల్ చేస్తున్నా, అలాంటివి ఎన్ని కావాలి ఇది మనకి. అంటే వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్ అర్ధగోళం యొక్క ఘనపరిమాణం ఏంటమ్మా మనకి 2/3 5r³ ఇది మనకి. సో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ అంటే ఏంటమ్మా మనకి 5r² ఇంటే ఎంతమ్మా n, ఇది మనకి. ఇక్కడ 5 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అయిపోతుంది, 2/3 ఇప్పుడు 6 కావాలి. అంటే అర్ధగోళం యొక్క వ్యాసార్థం ఎంతమ్మా 9, అంటే అప్పుడు ఏం రాయొచ్చు డైరెక్ట్గా 9 × 9 × 9 ఈక్వల్ టు నెక్స్ట్ ఏంటమ్మా మనకి స్తూపాకారం యొక్క వ్యాసం ఇచ్చాడు ఎంతమ్మా 3, వ్యాసము 3 అయితే వ్యాసార్థం ఎంతమ్మా 3/2, నెక్స్ట్ ఎంతమ్మా మనకి 3/2 ఎస్ ఇంటూ హెచ్ ఎంతమ్మా మనకి 4 సెంటీమీటర్స్ ఇది మనకి. ఓకే అమ్మా ఎస్ ఇప్పుడు క్యాన్సిల్ చేయండి అమ్మా డైరెక్ట్గా. ఎస్ 3లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 3 టైమ్స్, అగైన్ 3 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ 3, ఇక్కడ 3 ఏమవుతుందమ్మా క్యాన్సిల్, 3 3 2 2 ఎంతమ్మా 4 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏమున్నాయమ్మా మనకి ఇక్కడ 9 3 ఎంతమ్మా 27 × 2 అంటే ఎంతమ్మా 54, అంటే మొత్తము ఎన్ని స్తూపాకార బాటిల్స్ కావాలమ్మా మనకి ఇక్కడ 54 బాటిల్స్ కావాలి. అంటే ఆ వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్ ఈక్వల్ టు దట్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ ది హౌ మెనీ సిలిండర్స్ అంటే ఎంతమ్మా 54 సిలిండర్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఒక స్తూపాకార అంటే ఏంటమ్మా ఒక అర్ధగోళంలోనే ఒక అంటే ఏంటమ్మా ఒక హెమిస్పియర్లోని వాటర్ను ఒక స్తూపాకార పాత్రలో నింపాలి. అంటే మొత్తం ఎన్ని పాత్రలు కావాలి మనకి ఇక్కడ 54 కావాలి. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 54. ఓకే అమ్మా. నెక్స్ట్ a rectangular water park is 80 meters into 40 meters. Water flows into through a pipe of 40 square meter at the opening at a speed of 10 km/h. The water level rise in the tank in half an hour. ఒక దీర్ఘ చతురస్రాకార ట్యాంకు కొలతలు 8 meters into 40 meters 40 చదరపు సెంటీమీటర్ వైశాల్యం కలిగిన ఒక పైపు ద్వారా గంటకి 10 km/h వేగంతో నీరు దానిలోకి ప్రవేశిస్తుంది. అరగంటలో ట్యాంకులోకి నీటి మొత్తం ఎంత వరకు పెరుగుతుంది? బట్ ఏంటమ్మా ఒక దీర్ఘ చతురస్రాకారం అంటే పొడవు వెడల్పు, హైట్ అంటే ఏంటమ్మా నీటి మట్టం అన్నాడు. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా వాల్యూమ్ ఏంటి ఫార్ములా LBH, అంటే అప్పుడు ఎంతమ్మా మనకు 80 ఇంటూ ఎంతమ్మా 40 ఇంటూ ఎంతమ్మా హైట్, ఇది మనము ఎంత పెరుగుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ దీనిలోకి ఏమన్నాడమ్మా మనకి 10 km/h వేగంతో ఏమన్నాడమ్మా మనకి 40 చదరపు సెంటీమీటర్స్ వైశాల్యం కలిగిన ఒక పైపు అన్నాడు. 40 చదరపు సెంటీమీటర్ వైశాల్యం కలిగిన ఒక పైపు ఎస్ గంటకు 10 km/h వేగంతో దానిలోకి నీరు ప్రవేశిస్తుంది. అంటే ఈ దీర్ఘ చతురస్రాకార ట్యాంక్లోకి 40 చదరపు సెంటీమీటర్ వైశాల్యం కలిగిన ఒక పైపు ద్వారా 10 km/h వేగంతో నీరు అనేది ఎంటర్ అవుతుంది. ఎస్ 10 km/h ఇది 10. ఓకే అమ్మా. బట్ మనకు అన్నిటికీ ఎలా ఉన్నాయమ్మా మనకి ఇక్కడ సెంటీమీటర్స్, ఇక్కడ మాత్రం ఎలా ఉన్నాయి ఇవి మనకి మెజర్మెంట్స్ మీటర్లో ఉన్నాయి కదా. ఇది చదరపు సెంటీమీటర్స్, 1 చదరపు సెంటీమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్ క్యూబ్డ్ అంటే ఎంతమ్మా 10,000. అంటే ఇప్పుడు సెంటీమీటర్ను మీటర్లోకి మార్చుకోవాలంటే ఏంటమ్మా మనకు 10,000. ఇది ఓకే. ఇది ఆల్రెడీ కిలోమీటర్స్లో ఉందమ్మా మనకి 10 కిలోమీటర్స్. 10 కిలోమీటర్స్ మీటర్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ 1000, ఇది మనకి 1000.
3 zeros ఏమవుతుందమ్మా క్యాన్సల్, 0 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 1 అవర్కి దట్ ఈజ్ ఎన్ని మీటర్స్ వాటర్ ఎంటర్ అవుతుందమ్మా మనకి 40 మీటర్స్ వాటర్ ఎంటర్ అవుతుంది. ఇది మనకి అరగంటలో ట్యాంకు నీటి మట్టం అన్నాడు. అరగంటలో 1 అవర్కి 40 మీటర్స్ అంటే హాఫ్ అన్ అవర్ కంటే ఎంత వాటర్ వస్తుందమ్మా మనకి 20 మీటర్స్ వాటర్ అవుతుంది. 1 అవర్కు 40 మీటర్స్ వాటర్ ఎంటర్ అవుతాయి, హాఫ్ అన్ అవర్కి ఎంతమ్మా 20 మీటర్స్. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకు ఎస్ 20. ఇది మనకి క్లియర్ అండర్స్టాండింగ్. అంటే దీని హెచ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 20 బై ఎంతమ్మా మనకు 80 ఇంటే ఎంతమ్మా మనకు 40. దెన్ 0 0 క్యాన్సల్, 2లో ఎంతమ్మా 2 టైమ్స్ అంటే ఎంతమ్మా మనకి 1/160 ఏంటమ్మా మనకి ఇక్కడ మీటర్స్. కానీ నీటి మట్టం ఎలా ఉందమ్మా సెంటీమీటర్స్, ఇది మీటర్స్. మీటర్స్ సెంటీమీటర్లో కన్వర్ట్ చేయాలంటే 1 మీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ ఇంటూ 100 బై ఎంతమ్మా 160. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 0 క్యాన్సల్. అగైన్ 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 5 టైమ్స్, 2లో ఎంతమ్మా 8 టైమ్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఆ నీటి మట్టం ఎంత ఇంక్రీజ్ అవుతుందన్నమ్మా 5/8 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 5/8. The diameter of a sphere is twice the diameter of the another sphere. The surface area of the first sphere is equal to the volume of the second sphere. The magnitude of the radius of the first sphere. ఒక గోళం యొక్క వ్యాసము మరొక గోళం యొక్క వ్యాసము కంటే 2 రెట్లు ఎక్కువ. మొదటి గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం రెండో గోళం యొక్క ఘనపరిమాణానికి సమానం. మొదటి గోళం యొక్క వ్యాసార్థం ఎంత? బట్ క్వశ్చన్ ఏమన్నాడమ్మా మనకి మొదటి గోళము ఫస్ట్ గోళం యొక్క వ్యాసము రెండవ గోళం యొక్క వ్యాసానికి ఎన్ని రెట్లు అన్నాడమ్మా 2 రెట్లు అన్నాడు. అంటే ఇప్పుడు ఏదేంటమ్మా ఇది 1 అవుతే 2 రెట్లు అంటే ఏమవుతుందమ్మా 2 అవుతుంది. కానీ మనకి వ్యాసార్థం తీసుకోవాలా. ఇది ఏంటమ్మా డయామీటర్. అంటే మొదటి గోళం యొక్క వ్యాసార్థం అంటే అప్పుడు ఏం చేస్తామా మనకి ఇది 2 ఉంది. వ్యాసార్థం అంటే ఏంటమ్మా /2 అంటే /2 అంటే ఎంతమ్మా 1 అవుతుంది. దీని యొక్క వ్యాసార్థం రెండో గోళం యొక్క వ్యాసార్థం అంటే ఇది 1/2 అంటే ఎంతమ్మా 1/2. దీని రేషియో సింప్లిఫై చేస్తే ఏమొస్తుందమ్మా మనకి ఇది 2 ఎంతమ్మా 1 అవుతుంది. సో వర్ దట్ రేషియో R1:R2 ఎంతమ్మా 2:1 అవుతుంది. క్లియర్. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే మొదటి గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం రెండవ గోళం యొక్క ఘనపరిమాణానికి సమానం. మొదటి గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం అంటే ఏంటమ్మా ఫార్ములా 4πr1² ఈక్వల్. నెక్స్ట్ రెండవ గోళం యొక్క ఘనపరిమాణం అంటే ఏంటమ్మా ఫార్ములా 4/3 ఏంటమ్మా 5r2³. ఇది మనకి 4/3 5r2³. క్లియర్. సో ఏంటమ్మా మనకి ఇంకా ఇది ఏంటమ్మా మనకి డైరెక్ట్ R1 రాసుకోవచ్చు కూడా ఇది కూడా ఓకేనా. ఎస్ R2 అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి ఇది 1 సబ్స్టిట్యూట్ చేసుకునే ఏం ప్రాబ్లం లేదు మనకి. ఎస్ ఓకేమ్మా 4/3 5r2³ అంటే ఇప్పుడు ఇదేం రాసుకోవచ్చమ్మా ఇదే 2x అని రాసుకోవచ్చు, ఇదేంటమ్మా 1x అని రాసుకోవచ్చు కదా ఇక్కడ. ఎస్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 4 4 ఏమవుతుంది క్యాన్సల్, 5 5 ఏమవుతుందమ్మా క్యాన్సల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు R1² అంటే ఎంతమ్మా మనకు 2x² ఈక్వల్ టు ఓకేమ్మా R2 అంటే ఎంత మనకి x అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా x³. ఇది మనకి ఎస్ 4x² ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఇది x³/3 ఉందమ్మా మనకి కామన్గా /3. ఎస్ ఇక్కడ x² ఉందమ్మా, ఇక్కడ x³ అంటే ఏమవుతుందమ్మా x² క్యాన్సిల్ పోతే ఇక్కడ x ఉంటుంది. దెన్ x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 4 × 3 ఎంతమ్మా 12 అవుతుంది. అంటే వర్ దట్ x వాల్యూ ఎంతమ్మా 12. బట్ మనకు అడిగింది ఏంటమ్మా మొదటి గోళం యొక్క వ్యాసార్థం. మొదటి గోళం యొక్క వ్యాసార్థం అంటే ఎంత ఉందమ్మా 2x. x ఈక్వల్ టు ఎంతమ్మా 12. 2 ఇంటే ఎంతమ్మా మనకి 12. 12 × 2 అంటే ఎంతమ్మా మనకి 24. సో వర్ దట్ ఆన్సర్ 24. ఓకే అమ్మా. సింప్లిఫైడ్ ద వాల్యూ. సో వర్ దట్ సింప్లిఫైడ్ ద వాల్యూ. బట్ ఇప్పుడు చూడమ్మా మనకి దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి మనకి. బట్ ఈ పార్ట్ కార్డ్కి తీసుకుంటేనా డినామినేటర్ ఏమవుతుందమ్మా మనకి ఇది. సో వర్ ద డినామినేటర్ సో x² ప్లస్ ఏంటమ్మా y². ఇది మనకి. బట్ ఇంకా వాట్ ఇస్ దట్ ఎల్సిఎం x² + y². ఏం లేకుండా వాట్ ఇస్ దట్ 1 × x² + y² అంటే ఏమవుతుందమ్మా ఇది x² ప్లస్ ఏమవుతుందమ్మా మనకి y² మైనస్ ఎంతమ్మా 2xy. ఇది మనకి. అంటే ఈ పార్ట్ మొత్తం ఎలా రాస్తున్నా x² + y² మైనస్ 2xy. ఇది ఎలా ఉందమ్మా మనకు a - b² అంటే ఎలా రాయొచ్చు దీన్ని ఇక్కడ x - y² డివైడెడ్ బై ఏమవుతుందమ్మా మనకి x² + y². ఇది మనకి ఓకే. క్లియర్ అండర్స్టాండింగ్. డివైడెడ్ బై అంటే ఇక్కడ వస్తుందమ్మా మళ్ళీ ఇక్కడ వాల్యూ డివైడెడ్ బై ఇది మనకి
బట్ ఇది చూడండి మనకు ఎక్స్ క్యూబ్డ్ మైనస్ వై క్యూబ్డ్ కదా. ఎక్స్ క్యూబ్డ్ మైనస్ వై క్యూబ్డ్ అంటే ఒక ఫార్ములా ఉందమ్మా మనకి. ఎస్ వాట్ దట్ ఫార్ములా మనకి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏంటమ్మా బి స్క్వేర్ మైనస్ ఏంటమ్మా 3xy. అంటే ఇది మనకి సరే ఎక్స్లో ఉంది కాబట్టి ఏ ఎక్స్లోనే రాయండమ్మా. ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్, ఎక్స్ క్యూబ్డ్ మైనస్ బి వై క్యూబ్డ్ అంటే ఏంటమ్మా ఎక్స్ మైనస్ వై, నెక్స్ట్ ఏంటమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై మైనస్ ఏంటమ్మా 3xy. ఇది ఒక ఫార్ములా మనకి. ఎస్ ఇప్పుడు మనకి డినామినేటర్లో ఏముందమ్మా ఎక్స్ మైనస్ వై, ఎక్స్ మైనస్ వై. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై ఏమవుతుంది క్యాన్సల్. ఇది మళ్ళీ xy నుంచి మైనస్ 3xy అంటే ఎంతమ్మా మైనస్ 2xy. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy అంటే మళ్ళీ ఏంటమ్మా ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏం రాయొచ్చు మళ్ళీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఈ మొత్తాన్ని మళ్ళీ ఏం రాయొచ్చమ్మా ఫార్ములా మనకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో ఏంటమ్మా వై, అంటే డివైడెడ్ బై ఏమవుతుందమ్మా డైరెక్ట్ మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. ఇది డివైడెడ్ బై అంటే డినామినేటర్. ఎస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఏమవుతుందమ్మా క్యాన్సల్. అంటే అప్పుడు ఏం మిగులుతుందమ్మా మనకు డైరెక్ట్గా 1/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 1/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎస్ ఇఫ్ x ఈక్వల్ టు √5 ప్లస్ 1 divided by √5 minus 1, y equal to √5 minus 1 √5 plus 1, find the value of, so ఏంటమ్మా మనకు x square plus xy plus y square divided by x square minus xy plus y square. ఇది మనకు కావాల్సిన వాల్యూ అమ్మా. ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు చూడమ్మా డైరెక్ట్గా x ఈక్వల్ టు √5 ప్లస్ 1/√5 మైనస్ 1. బట్ ఇలాంటి వాల్యూస్ ఎలా సింప్లిఫై చేయాలంటే డినామినేటర్ విల్ బి రేషనలైజ్డ్. హారాన్ని అకర్ణీయం చేయాలి. హారాన్ని అకర్ణీయం చేయాలంటే ఏంటమ్మా √5 ప్లస్ 1 ఇక్కడ మైనస్ ఉంటే బోత్ సైడ్ ఏంటమ్మా √5 ప్లస్ 1 ఇంటూ √5 ప్లస్ 1. ఇది న్యూమరేటర్ ఎలా ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా √5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 5, బి స్క్వేర్ అంటే ఎంతమ్మా 1, 2ab అంటే ఏంటమ్మా 2√5. డినామినేటర్ మాత్రం ఎలా ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. √5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 5 మైనస్ బి స్క్వేర్ అంటే ఎంతమ్మా 1. అంటే అప్పుడు ఎంతమ్మా 6 ప్లస్ 2√5 బై ఎంతమ్మా 4. ఇది మనకి. ఇప్పుడు ఏం కామన్ తీయొచ్చమ్మా 2 కామన్ తీస్తేనా వాట్ ఇస్ దట్ 3 ప్లస్ √5 బై ఏమవుతుందమ్మా 4. 2లో ఎనీ టైమ్స్ అమ్మా 2 టైమ్స్ అంటే వాట్ ఇస్ దట్ 3 ప్లస్ √5 బై 2. ఇది ఎక్స్ వాల్యూ. ఇంకా వై వాల్యూ అంటే సిమిలర్లీ ఏమవుతుందమ్మా జస్ట్ సింబల్ చేంజ్ అవుతుంది. సిమిలర్లీ వై వాల్యూ ఎస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఎక్స్ వాల్యూ 3 ప్లస్ √5 బై 2, వై వాల్యూ అంటే 3 మైనస్ √5 బై 2. ఇది మనకు ఎక్స్ వై వచ్చినాయి. బట్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమైనా చేంజ్ చేసుకుని నీకు వస్తుందో మనం ట్రై చేద్దామమ్మా. ఎస్ దీన్ని ఎలా రాయాలి మనకి అంటేనా ఓకేనా. ఎస్ చూడమ్మా మనకి దీన్ని ఎలా రాస్తంటే x ప్లస్ వై హోల్ స్క్వేర్, x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఓకేమ్మా. x ప్లస్ వై హోల్ స్క్వేర్, x ప్లస్ వై. బట్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy వస్తుంది. ఇక్కడ ఓన్లీ xy అయింది అంటే ఇప్పుడు ఏం చేయాలి మనకు మైనస్ xy రాస్తాం. క్లియర్ ఏమైనా చేంజ్ అవుతున్నాయా x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2xy నుంచి మైనస్ xy పోతే ఏముంటుందమ్మా ప్లస్ xy ఈక్వల్ అయిపోయింది కదా. అదేవిధంగా దీన్ని కూడా ఏంటమ్మా మళ్ళీ అగైన్ x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇక్కడ ఏంటమ్మా మైనస్ xy అయింది ఇక్కడ 2xy వస్తుంది. x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఇక్కడ మైనస్ xy అంటే మైనస్ 3xy, మైనస్ 3xy నుంచి ఒక 2xy పోతే ఏమవుతుందమ్మా మైనస్ xy వస్తుంది. కానీ ఇప్పుడు x వాల్యూ వై వాల్యూ ఉన్నాయి బట్ xy కావాలి. చూడమ్మా మనకి x ప్లస్ వై కావాలి మనకి. x ప్లస్ వై అంటే చూడమ్మా ఇలా తీసుకుంటే డైరెక్ట్గా 3 ప్లస్ √5 బై 2 ప్లస్ 3 మైనస్ √5 బై 2. డినామినేటర్ ఏంటమ్మా సేమ్ అంటే √5 ఏమవుతుందమ్మా క్యాన్సల్. 3 ప్లస్ 3 ఎంతమ్మా 6 బై 2. 2లో ఎనీ టైమ్స్ అమ్మా 3 టైమ్స్ అంటే వాట్ దట్ x ప్లస్ వై వాల్యూ ఎంతమ్మా 3. x ప్లస్ వై ఉన్నాయి. మనకు కావాల్సిన ఏంటమ్మా xy కావాలి. xy కావాలంటేనా xy ఈక్వల్ ఏంటమ్మా మనకి √5 ప్లస్ 3 బై 2
నెక్స్ట్ ఏంటమ్మా మనకి √5 - 3/2 ఎస్ √5 కాదు ఎస్ ఏంటమ్మా మనకు 3 + √5/2 నెక్స్ట్ ఏంటమ్మా 3 - √5/2 ఇది ఎలా ఉంది మనకి a + b × a - b a + b × a - b అంటే ఏమవుతుందమ్మా a² - b² కదా a² అంటే ఎంతమ్మా 3² అంటే ఎంతమ్మా 9 √5² అంటే ఎంతమ్మా 5 9 - 5 ఎంతమ్మా 4 ఇక్కడ ఆల్రెడీ 4 × 4 అంటే ఎంతమ్మా 1 అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి ఇది 1 అవుతుంది క్లియర్ ఇప్పుడు x + y ఎంతమ్మా 3 xy ఎంతమ్మా 1 సబ్స్టిట్యూట్ చేద్దాం x + y ఎంతమ్మా మనకి 3² - 1 డివైడెడ్ బై 3² - 3 xy అంటే ఎంతమ్మా 1 ఎస్ 3² అంటే ఎంతమ్మా 9 9 - 1 ఎంతమ్మా 8 డివైడెడ్ బై 3² అంటే ఎంతమ్మా 9 9 - 3 అంటే ఎంతమ్మా 6 అంటే 2లో ఎంతమ్మా 4 టైమ్స్ 2లో ఎంతమ్మా 3 టైమ్స్ అంటే what is that answer 4/3 అవుతుంది సో what is that value 4/3 ఇది మనకు క్వశ్చన్ ఓకే అమ్మా నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది ఏంటమ్మా మనకి ఇంకో క్వశ్చన్ ఇక్కడ మనకి ఇఫ్ a² + b² ఈక్వల్ టు ఏంటమ్మా 16 x² + y² + z² ఈక్వల్ టు ఎంతమ్మా 25 and ax + by + cz ఈక్వల్ టు ఎంతమ్మా 20 దెన్ ద వాల్యూ ఆఫ్ అన్నాడు చూడమ్మా మనకి ఇక్కడ ఎలా తీసుకుంటాం మనం ఎస్ ఇక్కడ ఏంటమ్మా మనకి b నెక్స్ట్ ఏంటమ్మా c = 0 అనుకోండి ఎస్ b = c = 0 అయితే దెన్ a² ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి 16 దెన్ a ఈక్వల్ టు ఏంటమ్మా 4 అవుతుంది కదా 4 అది ఒక స్టేట్మెంట్ ఇక్కడ కూడా y నెక్స్ట్ ఏంటమ్మా మనకి z ఈక్వల్ టు ఏమవుతాయేమో మనకు 0 yz ఈక్వల్ టు ఏంటమ్మా 0 yz ఈక్వల్ టు 0 అయితే x² ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి 25 x² ఈక్వల్ టు ఎంతమ్మా 25 దెన్ x ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనకు 5 అవుతుంది ఎస్ a ఈక్వల్ టు ఎంతమ్మా 4 x ఈక్వల్ టు ఎంతమ్మా 5 ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూడమ్మా ఆల్రెడీ yz bc ఈ వాల్యూ 0 అవుతుంది a అంటే ఎంతమ్మా మనకి 4 x అంటే ఎంతమ్మా 5 5 × 4 ఎంతమ్మా 20 ఈక్వల్ అయిపోయింది కదా మనకి ఎస్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఏ వాల్యూ ఎంతమ్మా 4 ఎస్ b + c అంటే ఏమవుతుందమ్మా రెండు వాల్యూస్ ఏంటి మనకు 0 డివైడెడ్ బై x వాల్యూ ఎంతమ్మా మనకి 5 y + z అంటే రెండు కూడా వాల్యూస్ ఏంటమ్మా 0 అంటే అప్పుడు ఎంత వస్తుంది మనకి డైరెక్ట్ ఆన్సర్ ఇది మనకి 4/5 అవుతుంది సో what is that answer 4/5 ఓకే అమ్మా ఎస్ Triangle ABC is similar to triangle DEF. If the area of ABC is 9 square centimeter square, area of the DEF is equal to 16 centimeter square. If BC equal to 2.1 centimeters, then the length of EF. Okay ma. Triangle ABC మరియు triangle DEF లో సరూప త్రిభుజాలు. Triangle ABC వైశాల్యము 9 చదరపు సెంటీమీటర్స్, ట్రయాంగిల్ డిఎఫ్ వైశాల్యం 16 చదరపు సెంటీమీటర్స్ అయితే బీసీ ఈక్వల్ టు 2.1 అయితే ఈఎఫ్ యొక్క పొడవు ఎంత? రెండు కూడా ఏంటమ్మా సరూప త్రిభుజాలు అన్నాడు. సరూప త్రిభుజాల్లో ఒక రూల్ ఏంటమ్మా మనకు ఇక్కడ ఏంటో రెండు త్రిభుజాలు ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు ఏంటమ్మా ట్రయాంగిల్ ఏంటమ్మా డిఈఎఫ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ దీని భుజాలు ఏంటమ్మా మనకి బీసీ అండ్ ఈఎఫ్ అంటే వాట్ ఇస్ దట్ బీసీ స్క్వేర్ బై ఏమవుతుందమ్మా ఈఎఫ్ స్క్వేర్ ఇది మనకి ఎస్ ట్రయాంగిల్ ఏబిసి ఎంతమ్మా వైశాల్యం మనకు 9 డిఎఫ్ ఎంతమ్మా 16 9 బై ఎంతమ్మా 16 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా బీసీ స్క్వేర్ బై ఏమవుతుందమ్మా ఈఎఫ్ స్క్వేర్ ఇవి స్క్వేర్ ఈ స్క్వేర్ కన్వర్ట్ అవుతే యువతలకు ఏమవుతుందమ్మా రూట్ అవుతుంది అప్పుడు రూట్ వాల్యూ అప్లై చేస్తే ఎంతమ్మా దీనికి 3/4 అవుతుంది దెన్ 3/4 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకు సో 3/4 ఈక్వల్ టు ఏంటి బీసీ బై ఏంటమ్మా ఈఎఫ్ ఇది మనకి ఇచ్చినది ఏంటమ్మా బీసీ వాల్యూ ఇచ్చాడు అంటే 3 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 2.1 బై ఏంటమ్మా ఈఎఫ్ దట్ ఈస్ బై 4 ఎస్ 3లో ఎంతమ్మా 7 టైమ్స్ దెన్ ఈఎఫ్ అంటే రెండు ఏమవుతాయమ్మా మనకు మల్టిప్లై దట్ ఈజ్ ఈఎఫ్ ఈక్వల్ టు 7 4 ఎంతమ్మా 28 అంటే 28 సెంటీమీటర్స్ సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 2.8 సెంటీమీటర్స్ సో సరూప త్రిభుజాలు అయితే ఏంటమ్మా మనకి వాటి భుజాల యొక్క వర్గాల యొక్క స్క్వేర్ యొక్క నిష్పత్తి బీసీ స్క్వేర్ ఈస్ టు ఈఎఫ్ స్క్వేర్. Let G be the centroid of the equilateral triangle. ABC is the perimeter of the centimeter. Then the length of the AG. 24 సెంటీమీటర్ చుట్టుకొలత కలిగిన ABC త్రిభుజం యొక్క కేంద్ర బిందువు G అయితే అప్పుడు AG యొక్క పొడవు ఎంత? సో ఇదేంటమ్మా మనకు ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ABC. దీని యొక్క చుట్టుకొలత అన్నాడు
సో దీని యొక్క చుట్టుకొలత అన్ని భుజాలు ఎలా ఉంటాయమ్మా సేమ్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా చుట్టుకొలత 3a ఈక్వల్ టు ఎంతమ్మా 24. దెన్ ఏ ఈక్వల్ టు ఎంతమ్మా 3లో ఎనీ టైమ్స్ పోతుంది 8. ఇది 8 సెంటీమీటర్స్, ఇది 8 సెంటీమీటర్స్, ఇది 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏంటమ్మా జీ అనేది ఏంటమ్మా కేంద్ర బిందువు. ఇది మనకి జీ అనేది ఏంటమ్మా కేంద్ర బిందువు. అప్పుడు ఏజీ పొడవు కావాలి. ఏజీ పొడవు కావాలంటే ఇదేంటమ్మా ఇది 2. ఈ ఏజీ అనేది ఏ రేషియోలో ఉంటుందమ్మా మనకి 2:1 రేషియోలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం కావాలి దీని హైట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ హైట్, హైట్ ఈక్వల్ టు సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఏంటమ్మా √3/2 ఇంటూ హైట్ భుజము ఎంతమ్మా 8. √3/2 ఇంటూ ఏ ఏంటమ్మా 8. 2లో ఎనీ టైమ్స్ అమ్మా మనకి ఇది 4. అంటే వాట్ ఇస్ దట్ 4√3. ఇది మనకి అంటే ఈ టోటల్ లెంత్ ఎంతమ్మా 4√3. ఎస్ టోటల్ ఎన్ని పార్ట్స్ అమ్మా ఇక్కడ 3 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 4√3. ఇది మనకి కావాల్సింది ఓన్లీ ఏజీ. ఏజీ అనేది ఎన్ని పార్ట్స్ ఉందమ్మా 2 పార్ట్స్. 3 పార్ట్స్ 4√3 అయితే 2 పార్ట్స్ ఈక్వల్ టు 2 ఇంటూ 4√3 బై ఎంతమ్మా మనకు ఎస్ ఎంత వస్తుంది ఇక్కడ 3 అవుతుంది. ఎస్ 3 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 8√3 డివైడెడ్ బై ఈ 3ని ఏం రాయొచ్చమ్మా మనకు √3 ఇంటూ √3 రాసుకుంటే కూడా ఏమైనా చేంజ్ అవుతుందా సేమ్ అవుతుంది. అంటే √3 ఏమవుతుందమ్మా క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 8√3 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఫర్ దట్ ఆన్సర్ 8√3 సెంటీమీటర్స్. 8/√3. ఓకే అమ్మా ఎస్. A and B are the centers of 2 circles, radius 11 centimeters and 6 centimeters respectively. A common touch these circles P and Q respectively. If AB equal to 13 centimeters, then the length of the PQ. A మరియు B అనేవి వరుసగా రెండు వృత్తాల కేంద్రాలు. వాటి వ్యాసార్థాలు 11 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు. ఒక ఉమ్మడి స్పర్శరేఖ ఈ రెండు వృత్తాలు P, Pల వద్ద సూచిస్తే AB 13 సెంటీమీటర్స్ అయితే PQ పొడవు ఎంత? సో ఏ మరియు B అనేవి వరుసగా రెండు వృత్తాల కేంద్రాలు. ఎస్ రెండు వృత్తాలమ్మ మనకి ఇవి రెండు వృత్తాలు. వీటి యొక్క వృత్తాల యొక్క కేంద్రాలు. ఎస్ ఇవే ఏంటమ్మా ఏబి. ఏబి ఎస్ ఏబి. ఈ ఏబి లెంత్ ఎంత ఇచ్చాడమ్మా 13 సెంటీమీటర్స్. ఓకే అమ్మా. నెక్స్ట్ వరుసగా వ్యాసార్థాలు 11 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్స్. అంటే ఇది వ్యాసార్థం కదమ్మా మనకి 11 సెంటీమీటర్లు. ఇది ఎంతమ్మా మనకు 6 సెంటీమీటర్స్. ఇది సెంటీమీటర్స్. ఒక ఉమ్మడి స్పర్శరేఖ ఈ రెండు వృత్తాలు P, Qల వద్ద సూచిస్తుంది. అంటే ఈ ఉమ్మడి రేఖ ఎక్కడ ఉంటుందమ్మా ఇక్కడ P, Qల వద్ద. ఈడేంటమ్మా P, ఇక్కడ ఏంటమ్మా Qల వద్ద సృష్టిస్తుంది. ఓకే అయినా మనకు కావాల్సింది ఏంటమ్మా PQ పొడవు కావాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయనమ్మా ఓన్లీ ఇక్కడ ఇది మాత్రమే 6 అంటే ఇక్కడ నుంచి ఇదే కదా మనకి. అంటే ఇది అప్రాక్సిమేట్ ఎలా ఉంటుందమ్మా మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఏంటమ్మా మనకి హైపోటెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటమ్మా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇది ఆర్ అనుకోండి. ఎస్ ఆర్ అంటే క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి సో క్యూఆర్ స్క్వేర్ హైపోటెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. పిఆర్ స్క్వేర్ ప్లస్ ఏంటమ్మా పీక్యూ స్క్వేర్. ఇది మనకి బట్ ఇక క్యూఆర్ కావాలి. క్యూఆర్ అంటే ఈ మొత్తం ఎంతమ్మా 11 అయింది కదా. క్యూఆర్ ఇది కావాలి మనకి. క్యూఆర్ అంటే ఏంటో దట్ ఈస్ మీన్స్ ఏబి అంటే ఎంతమ్మా 13 స్క్వేరే కదా. ఇది మొత్తం ఎంతమ్మా 13 స్క్వేర్. ఇప్పుడు పిఆర్ కావాలి. ఇదేంటమ్మా పిఆర్. ఈ మొత్తం ఎంతమ్మా ఇక్కడ ఉన్న వరకు ఎంతమ్మా 6. ఈ మొత్తం ఎంతమ్మా 11 అయితే దట్ ఈజ్ పిఆర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి 11 - 6. 11లో 6 పోతే ఎంతమ్మా మనకి ఇక్కడ 5 అవుతుంది. ఎస్ అంటే అప్పుడు ఎంతమ్మా ఇది 5 స్క్వేర్. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా పీక్యూ స్క్వేర్ కావాలి. పీక్యూ స్క్వేర్. ఎస్ 13 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 169 ప్లస్ 5 స్క్వేర్ ఇతరులకు వస్తే మాత్రమా -25. ఎస్ అంటే వర్ దట్ 144. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా పీక్యూ స్క్వేర్. పీక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటమ్మా 144 అయితే దెన్ పీక్యూ ఈక్వల్ టు ఏంటమ్మా √144 అంటే √144 అంటే ఎంతమ్మా మనకి అది 12 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 12 సెంటీమీటర్స్. అంటే ఈ పీక్యూ యొక్క లెంత్ పొడవు ఎంతమ్మా మనకి ఇక్కడ 12 సెంటీమీటర్స్. A person from the top of a hill observes a vehicle moving towards him at a uniform speed. It takes him 10 minutes for the angle of the depression to change from
450, not 450, 450 degrees to 60 degrees. After this time, the time required by the vehicle to reach the bottom of the hill. Okay ma. కొండపై నుండి ఒక వ్యక్తి స్థిర వేగంతో కదులుతున్న వాహనాన్ని గమనిస్తాడు. వాహనము 45 డిగ్రీల నుండి 60 డిగ్రీలకి మారటానికి 10 నిమిషాలు పడుతుంది. దీని ద్వారా కొండ దిగువకు వాహనం చేరుకోవడానికి పట్టే సమయం. సో ఇప్పుడు ఏంటమ్మా, ఒక హిల్, ఒక కొండపై నుంచి, ఇది కొండమ్మ, ఈ కొండపై నుంచి మనం ఏంటమ్మా మనకి కదులుతున్న వాహనాన్ని గమనిస్తున్నాడు. ఇక్కడ గమనిస్తే నీ యొక్క యాంగిల్ అనేది ఏమవుతుందమ్మా మనకి, సో ఎంతమ్మా 45 డిగ్రీస్ నుంచి ఎంతమ్మా 60 డిగ్రీస్కి వచ్చింది. ఇక్కడ 45 నుంచి 60 డిగ్రీస్కి వచ్చింది. సో ఇదేంటమ్మా ట్రయాంగిల్ ఏంటమ్మా ఏబిసి, ఇది మనకి. సో ట్రయాంగిల్ ఏబిసి. ఇప్పుడు మనకి ఏంటంటే చూడమ్మా, ఏబిసి తీసుకుంటేనా, ఎస్ ఏబిసి తీసుకుంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి tan 45 ఈక్వల్ టు ఏంటమ్మా డైరెక్ట్ మనకి, సో ఏంటమ్మా మనకి అడ్జసెంట్ ఏంటమ్మా మనకి, సో ఎదుటి భుజము బై ఆసన్న భుజం, ఇదే కదా మనకు ఏబి బై బీసీ. సో ఏబి బై బీసీ tan 45 అంటే ఎంతమ్మా 1 అవుతుంది. 1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా అప్పుడు ఏబి బై ఏమవుతుందమ్మా బీసీ. దట్ ఈజ్ ఏం రాయొచ్చు మనకి, ఇది ఏబి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా బీసీ. ఇది మనకి క్లియర్. మళ్ళీ అదే tan 60 డిగ్రీస్లో తీసుకుంటేనా, tan 60 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకు ఏబి బై ఏమవుతుందమ్మా ఇక్కడ, సో డి తీసుకోండి, డి ఏబి బై ఏమవుతుందమ్మా బిడి. అంటే tan 60 అంటే ఎంతమ్మా √3, అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా బిడి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఏబి. ఇది మనకి √3 బిడి ఈక్వల్ టు ఏంటమ్మా ఏబి. క్లియర్. ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం మనం ఇక్కడ. ఎస్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ సిడి అనేది ఎంతమ్మా 10 మినిట్స్ టైం పట్టింది కదా. ఎస్ ఇప్పుడు బీసీ అంటే ఎలా రాయించాము, టోటల్గా బీసీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా బీడి ప్లస్ ఏమవుతుందమ్మా సిడి. ఇది మనకి బీడి ప్లస్ సిడి. ఇప్పుడు బీసీ అంటే ఎంత రాసుకోవచ్చు, ఏబి ఈక్వల్ టు బీసీ, అంటే బీసీ అన్న ఏబి అన్న సేమ్ లెంత్ ఎంతమ్మా √3 బీడి. ఇది మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఇతరులకు వస్తే ఏమవుతుందమ్మా బీడి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా సిడి. ఓకేమ్మా సిడి అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ బీడి కామన్ తీస్తే ఏమవుతుంది √3 - 1. ఓకేమ్మా బీడి కామన్ తీస్తే √3 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు సిడి. ఈ సిడి రావడానికి టైం ఎంత ఇచ్చాడమ్మా మనకు 10. ఎస్ ఎంత ఇచ్చాడమ్మా మనకు 10 వాల్యూ, అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 10 అవుతుంది. ఇది ఎస్ 10 మినిట్స్ ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంతమ్మా మనకు 10 మినిట్స్ టైం ఇచ్చాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ బీడీ రావడానికి టైం కావాలి కదా, దీన్ని సింప్లిఫై చేస్తే అయిపోతుంది కదా మనకి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి దెన్ డిబి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి, సో 10/√3 - 1. ఇది మనకి. దీన్ని బోర్డ్ సైడ్ ఏం చేయమ్మా మనకి రేషనలైజ్ చేయండి. రేషనలైజ్ అంటే ఎంతమ్మా √3 + 1/√3 + 1 అవుతుంది. ఎస్ అంటే అప్పుడు ఎంతమ్మా 10√3 + 1. ఎస్ డినామినేటర్ ఏంటమ్మా a + b × a - b, a² - b², 3 - 1 అంటే ఎంతమ్మా 2. 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 5. ఎస్ ఇక్కడ √3 వాల్యూ అంటే ఎంతమ్మా మనకి 1.732 కదా. ఎస్ 5 × 1.732 + 2 అంటే ఎంతమ్మా 2.732. ఎస్ √3 వాల్యూ 1.732 + 1 అంటే ఎంతమ్మా 2.732. అంటే 5 2 ఎంతమ్మా 10, 5 3 15 అంటే ఎంతమ్మా 16, 1 5 7 ఎంతమ్మా 35 అంటే 36, 5 2 ఎంతమ్మా 13 అంటే అప్రాక్సిమేట్లీ ఎంతమ్మా 13.66 మినిట్స్. అంటే అప్పుడు ఏమొస్తుందమ్మా 13+ రావాలి. 13 మినిట్స్ అంటే ఏది వస్తుందమ్మా ఇది అవుతుంది మనకి అప్రాక్సిమేట్. ఓకే.